క్రీస్తు ప్రభువారి యొక్క దివ్యనామంలో సంఘమంతటికి కూడా మరొకసారి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన భారతదేశంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి మా సంఘం అంతటి తరపున మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా అందరూ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రతిదినము కూడా ఆ యొక్క ప్రార్థన వలన దేవుడు ఎంతవరకును కూడా మమ్మలను తన యొక్క కృప చేత నడిపిస్తూ వస్తూ అనేకమైనటువంటి ఆత్మలకు ఒక ప్రోత్సాహకరంగా నన్ను, నా యొక్క కుటుంబాన్ని తన రాజ్యాన్ని కట్టడానికి సంఘాన్ని బలపరచడానికి ప్రభు వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ. మీ అందరికీ కూడా మీ ప్రార్థనల కొరకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ విధంగా పరిస్థితులను బట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా దర్శించడానికి, ఈ దేశానికి రావటానికి ప్రభు కృప చూపించిన విధానం బట్టి కూడా నేను ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. నేను లేనటువంటి సమయంలో పరిచారకులు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని చూసుకుంటూ ఉన్నారు. వారిని బట్టి మీరు కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, సాయంకాల ఆరాధన క్రమంలో మనము మీకా గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకును కూడా 4 వర్తమానాలు మనం విన్నాము. మొదటి వర్తమానం ఉపోద్ఘాతంగా, అంటే పరిశుద్ధతను ఆకర్షణీయంగా చూసుకొని మూల అంశముగా మనము కేటాయించి మీకా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటున్న సంగతి మనకందరికీ కూడా తెలుసు. ఇప్పటి వరకు 4 వర్తమానాలు విన్నాము. మొదటి వర్తమానం ఉపోద్ఘాతం, రెండవ వర్తమానం మొదటి అధ్యాయం మీద ఉన్నది, రెండవ వర్తమానం 2వ అధ్యాయము, మూడవ వర్తమానం 3వ అధ్యాయం మీద ఉన్నది, 4వ అధ్యాయం మీద ఈ దిన వర్తమానం కొద్ది భాగం మాత్రమే చూడాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీకా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 5 వాక్యాలు మనం చదువుకుంటే ద్వారా ఈ దిన వర్తమానంలోనికి మనం సిద్ధపాటు కలిగి దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మీకా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 5 వాక్యాలు మనం మార్చి చదువుకుందాం. I think you all have English Bible, so let's read from English Bible for the first 5 verses responsively, and thereafter we'll dwell on a short word of prayer and we will go into the word of the Lord. మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 5 వాక్యాలు మార్చి చదువుకుందాం. I'll read from ESV version, so you can follow in your own, and please read after me. మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 5 వాక్యాలు మార్చి చదువుకుంటాం. It shall come to pass in the later days that the mountain of the house of the Lord shall be established, that the mountain of the house of the Lord shall be established as the highest of the mountains, and it shall be lifted up above the hills, and people shall flow to it. And many nations shall come and say, Come, let us go up to the mountain of the Lord, to the house of God of Jacob, that he may teach us his ways, and that we may walk in his paths. For out of Zion shall go forth the law, and the word of the Lord from Jerusalem. Verse 3. He shall judge between many peoples, and shall decide for strong nations far away. And they shall beat their swords into plowshares, and their spears into pruning hooks. Nation shall not lift up sword against a nation, neither shall they learn war any more. But they shall set every man under his vine and under his fig tree, and no one shall make them afraid, for the mouth of the Lord of the hosts has spoken. For all the peoples walk, each in the name of its God.
but we will walk in the name of the Lord our God forever and ever. May the Lord add His blessing through the reading and the meditation of His word. Let's pray. ఒక నిమిషం మనం ప్రార్థించుకున్న తర్వాత మరి సిద్ధపాటు కలిగి దేవుని యొక్క స్వరాన్ని వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి అయిన ప్రభు, మరి యొక్క సాయంకాల సమయాన మా ప్రభు కొద్దిమందిగా చేరిన నీ యొక్క బిడ్డలమైన మాకు నీ స్వరాన్ని వినిపించడానికి మమ్మల్ని సిద్ధపరచుము అని మనం చేసుకుంటున్నాను. మా వినికిడికి విశ్వాసాన్ని జతపరచండి, మా వినికిడికి విధేయతను జతపరచండి, మా వినికిడికి సహనాన్ని కూడా జతపరచండి. అలసినటువంటి హృదయాలు దేహాలతో ఉన్నాము. దినము ముగించబడుతున్నటువంటి సమయం ఆసన్నమైంది. మా ప్రభు మా వినికిడి మందగెళ్ళకుండా మా ప్రభువ మరొకసారి మీ ఆత్మచేత మమ్మల్ని సంధించి దర్శించి మీ స్వరాన్ని వినేటువంటి ఆ యొక్క స్తోమతలోనికి మమ్మల్ని నడిపించమని నీ పాద సన్నిధానంలో వేడుకుంటూ ఉన్నాము. సమయము నీది, వాక్యము నీది, మాట్లాడువారు మీరు. మా ప్రభువ నీ యొక్క స్వరం చేత మమ్మలను మరొకసారి దర్శించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడు క్రీస్తేశ్వరికి దివినామంలో ప్రార్థన మిక్కిలి వినుకుని బ్రతిమాలి వేడుకుంచిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన మరి దేవుని యొక్క సంగమ, మరి 4వ అధ్యాయానికి మనం మరి వచ్చాము. ఈ అధ్యాయంలో మరి చాలా దివ్యకరమైన సంగతులు ఉన్నాయి. చాలా సంతోషకరమైన సందర్భాలు, సన్నివేశాలు మనకి కనబడుతున్నాయి. మరి ఈ 4వ అధ్యాయానికి వెళ్ళే ముందు ఒక్కసారి మనం ఇప్పటివరకు ఏమి ధ్యానం చేసుకున్నామో, ఈ మొదటి 3 అధ్యాయాల్లో మనకి కనబడేటువంటి సత్యాలు ఏమిటో మరొకసారి ధ్యానం మరి ఒక 5 minutes మనం రివ్యూ చేసుకున్న తర్వాత మరి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి దివ్యమైన సంగతులను మనము మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఈ మొదటి 3 అధ్యాయాలు మరొకసారి పునరుద్ధరణ చేసుకోవడం చాలా 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 అవసరం. We must recollect what we have learned thus far or what is mentioned in Micah. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటి అని అంటే, పరిశుద్ధతను మూల మరి విషయముగా మనము ఈ యొక్క పుస్తకాన్ని ధ్యానం చేసేటప్పుడు పరిశుద్ధత అనేటువంటిది ఒక మూల అంశముగా మనము మన హృదయంలో మరి దాచుకున్న తర్వాత ఆ యొక్క పర్స్పెక్టివ్లో, ఆ యొక్క మరి దృష్టికోణంలో ఈ యొక్క మాటలు మనం ఒకసారి ధ్యానం చేసుకోవాలని ప్రభు పేరట మనందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ట్రూ హోలీనెస్, నిజమైనటువంటి లేకపోతే సరి అయినటువంటి అసలైనటువంటి పరిశుద్ధత అనేటువంటిది ఈ యొక్క మరి ధ్యాన అంశాలుగా మనం నడుపుకుంటున్నాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 1:16లో ఉన్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటి అని అంటే, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తనలో అంటే క్రైస్తవ నడవడికలో మరి పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రాముఖ్యము అని మనము మొదటి ఉపోద్ఘాత వర్తమానంలో కూడా మనము విన్నాము, ఆలకించాము. కాబట్టి ఆ యొక్క దృష్టికోణం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. మరొక విషయాన్ని కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ద సమ్ అండ్ సమరీ. అంటే ఈ యొక్క పుస్తకము యొక్క లేకపోతే దేవుని యొక్క హృదయము యొక్క మరి పూర్వ సారాంశం ఏమిటి అని మనం చూసినట్లయితే, ఒక మాటలో మనం దాన్ని ఈ సారాంశాన్ని మనం గ్రహించవచ్చు. ఎక్కడ ఉన్నది ఆ మాట అంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో ప్రభు హృదయం యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. ఏమిటి ఆ మాట అంటే, తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అని అక్కడ ఉన్నటువంటి భాగాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. 19వ వాక్యాన్ని మనం చూస్తే, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు గాధములో నీవు పడవేతు. ఇది మూల సమ్ అండ్ సమరీ
అంటే ఆయన యొక్క హృదయం యొక్క మరి సారాంశం, ఆయన భావం యొక్క సారాంశం, లేకపోతే ఆయన యొక్క దృష్టికోణం యొక్క సారాంశం మనకి అక్కడ కనబడుతుంది. దేవుని బిడ్డల ఎడల ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క హృదయం అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము ప్రియులారా. ఉపోద్ఘాత వర్తమానంలో కూడా మనం చూసాము, మీకా ఉన్నటువంటి సమయంలో ఈ ఇశ్రాయేలు అనేటువంటి యొక్క దక్షిణ భాగం ఆయనకి యెషయా కూడా అదే సమయంలో ఆయన ప్రవచనము తీసుకుని వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ 4వ అధ్యాయము ఈ మొదటి 3 వాక్యాలు మనకి అక్కడ యెషయా గ్రంథంలో కూడా ఒకసారి కనబడతాయి. కాబట్టి అక్కడికి కూడా మనం వెళ్ళి చూద్దాం. ది ప్యారలల్ వర్సెస్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐజాయా చాప్టర్ 2 verses 1-3. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే భారంతో రాసినటువంటి మీకా రాసినటువంటి యొక్క మాటలు యెషయా ప్రవక్తకి కూడా అదే సమయంలో బయలుపరచబడినటువంటి వాక్యాలుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి 3 వచనాలు చూస్తే, the word that Isaiah the son of Amos saw concerning Judah and Jerusalem, and it shall come to pass in the last days that the mountain of the Lord's house shall be established in the top of the mountains and shall be exalted above the hills, and all the nations shall flow into it. And many people shall go and say, come ye, and let us go up to the mountain of the Lord, to the house of God of Jacob, that he will teach us of his ways, and we will walk in his paths. For out of Zion shall go forth the law and the word of Lord from Jerusalem. So, ఈ విషయంగా మనం గమనించినట్లయితే మీకా రాసినప్పుడే, అంటే మీకాకి బయలుపడినప్పుడే అక్కడ మరి మరొక దీర్ఘదర్శి అయినటువంటి లేకపోతే ప్రవక్త అయినటువంటి యెషయాకి కూడా అదే వాక్యాలు బయలుపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక విషయము 2 సార్లు నొక్కి వక్కాణించి ప్రభువారు వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు అని ఎప్పుడైతే నొక్కి వక్కాణించి చెప్తారో దాంట్లో చాలా లోతైనటువంటి విషయాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మన యొక్క విశ్వాస జీవితానికి అది మరి చాలా మరి విశేషమైనటువంటి విషయాలుగా మనము భావించాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ యొక్క ఉపోద్ఘాతంతో మనం 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విశిష్టతను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయము మరి చాలా దివ్యకరమైన వచనాలతో ప్రారంభం అవుతుంది. సంతోషమే ఉన్నది ఇక్కడ 4వ అధ్యాయంలో. మరి ఆ సంతోషానికి ముందు ఉన్నటువంటి మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఒక విషాదకరమైనటువంటి విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ చాప్టర్ నెంబర్ 1 we see there is hostility between man and God. దేవునికిని మానవునికి మధ్యలో ఒక విశేషమైనటువంటి వైరవం ఒకటి మనకి కనబడుతుంది. God is not happy with his people. దేవుడు అక్కడ తన ప్రజల ఎడల సంతోషముగా ఉన్నట్లు మనకి కనబడదు. మీకా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ మనకి తెలియజేస్తున్నాడు దేవుడు ఎందుకు తన ప్రజల ఎడల సంతోషము లేకుండా ఉండే అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, దే ఆర్ రిబెల్లింగ్. వై గాడ్ ఈస్ నాట్ హ్యాపీ? బికాస్ హిస్ ఓన్ పీపుల్ ఆర్ రిబెల్లింగ్ అగెయిన్స్ట్ హిమ్. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పైలింగ్ అప్ అగెయిన్స్ట్ గాడ్. దేవుడు వారితో సమాధానం లేకుండా ఉన్నారు. దేవుడికి చాలా కోపము వస్తున్నట్లుగా మనం అక్కడ గమనిస్తున్నాం. ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు వస్తుంది అని అంటే తిరుగుబాటు కార్యాల వలన, వారు చేసినటువంటి పాపముల వలన దేవునికి మనిషికి మధ్యలో ఒక వైరము అనేది ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యాకోబు సంతతి వారు చేసిన తిరుగుబాటులను బట్టి, ఇశ్రాయేలు సంతతి వారు పాపములను బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుట మూలమేది అని దేవుడు అడుగుతున్నటువంటి అక్కడ ప్రశ్న. ఇది షోమ్రోనియే కదా, యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేమువి కదా అని దేవుడు అక్కడ వారి యొక్క పాపములను, వారి యొక్క తిరుగుబాటు తనాన్ని కూడా అక్కడ ప్రస్తావిస్తూ దేవునికిని మనుషులకి మధ్యలో
ఉన్నటువంటి వైరాన్ని అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క అధ్యాయంలో మనం చూసాము, రెండవ వర్తమానంలో కూడా అక్కడ ప్రస్తావించినటువంటి ఆ యొక్క తీర్పు కూడా అక్కడ వెల్లడిపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుడు తీర్పునిస్తూ ఉన్నాడు. ఆయన మరి కోపమును బట్టి, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి తిరుగుబాటును బట్టి, పాపాన్ని బట్టి. ఇది మొదటి అధ్యాయంలో ఒక 2-3 నిమిషాల్లో చెప్పుకోదగినటువంటి సారాంశం. కాబట్టి మొదటి అధ్యాయంలో కూడా మనకి అంత దివ్యకరమైనటువంటి సంగతులు ఏమీ కూడా మనకి కనపడవు. ప్రియమైనటువంటి వారులరా, God is not happy, therefore there is judgment upon the people of God and there is destruction that is prophesied on the people of God. 7వ వచనాన్ని చూస్తే, all have carved images shall be beaten to pieces, all her wages shall be burned with fire and all her idols I will lay waste. ఈ విధంగా దేవుడు తన యొక్క ప్రజల యొక్క అతిక్రమ క్రియలను బట్టి, తిరుగుబాటును బట్టి, వారి యొక్క పాపమును బట్టి ఒక రకమైనటువంటి మరి శిక్షను ఆయన విధిస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మనకి తెలియజేశాయి. కాబట్టి ఇందులో నిరీక్షణకు సంబంధించినటువంటి ఏ విషయాలు కూడా మొదటి అధ్యాయంలో మనకి కనబడవు. సో దెర్ ఈస్ హాస్టిలిటీ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దేవునికి మనిషికి మధ్యలో ఒక శత్రుత్వము, లేకపోతే ఒక వైరం కనబడింది మొదటి అధ్యాయంలో. ఈ వార్తను తీసుకొని వస్తూ ఉన్నాడు మీకా, మరి దక్షిణముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలకి. రెండవ అధ్యాయానికి వెళితే అక్కడ కూడా మనిషికి మధ్యలో ఉన్నటువంటి వైరం కనబడుతుంది. నాట్ జస్ట్ గాడ్ అండ్ మ్యాన్, బట్ బిట్వీన్ మ్యాన్. ఇక్కడ రెండవ అధ్యాయంలో చూస్తే మనిషికి మధ్యలో ఉన్నటువంటి వైరం, దే ఆర్ అప్రెసింగ్ ఈచ్ అదర్ అన్నటువంటి విషయాలు మనకి అక్కడ చాలా కనబడుతున్నాయి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచున్నారు. దే ఆర్ ఆల్ డివైసింగ్ వికెట్ థింగ్స్ ఇన్ దేర్ మైండ్స్, ఈవిల్ థింగ్స్ ఇన్ దేర్ మైండ్స్, ఈవెన్ యాజ్ దే లే అపాన్ దేర్ బెడ్స్. వారు భూములను ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. అక్రమము జరుగుతున్నటువంటి ప్రజలు అక్కడ కనబడుతున్నారు. దే ఆర్ కవర్టింగ్ వన్ అనదర్. అక్కడ చాలా అక్రమము కనబడుతుంది. ఆశిస్తూ ఉన్నారు, పరుల యొక్క సొమ్మును ఆశిస్తూ ఉన్నారు, పరుల యొక్క భూమిని ఆశిస్తూ ఉన్నారు, పరుల యొక్క ఇల్లును ఆశిస్తూ ఉన్నారు, పరుల యొక్క మరి ప్రజలను, లేకపోతే వారి యొక్క కుటుంబ వ్యవస్థలను ఆశిస్తూ ఉన్నారు. God clearly said that thou shall not covet అని ప్రభువారు అంటే, నువ్వు ఆశించవద్దు, నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించవద్దు అని అంటే ఆ ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. సో దేర్ ఈజ్ అ హాస్టిలిటీ బిట్వీన్ పీపుల్ ఆల్సో ఫౌండ్ ఇన్ చాప్టర్ నెంబర్ 2. ఇవన్నీ కూడా ప్రభువారు మరి ప్రస్తావిస్తూ ఆయన యొక్క మరి కోపాన్ని, మరి ఆయన యొక్క రైచస్ జడ్జ్మెంట్, నీతిపరమైనటువంటి ఆ యొక్క న్యాయ విధిని మనకి తెలియజేస్తున్నట్లుగా కనబడుతుంది. రెండవ అధ్యాయంలో మంచముల మీద వారు దోషపు క్రియలను ఆలోచిస్తూ ఉన్నారు, వారు భూములను ఆశించి పట్టుకుందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుంటూ ఉన్నారు. దే ఆర్ కవర్టింగ్, పీపుల్ హూ ఆర్ కవర్టింగ్, దే ఆర్ పీపుల్ హూ ఆర్ డివైసింగ్ వికెడ్ వేస్ ఇన్ దేర్ మైండ్స్. ఇంకా మనం చూసినట్లయితే గర్వముగా నడుచుకుంటున్నారు. పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ థింగ్స్ అని కూడా మనకి కనబడుతున్నటువంటి విషయం ఐదవ వాక్యంలో మనకు కనబడుతుంది. 6వ వాక్యానికి వస్తే, మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రిజెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ చూసినట్లయితే వారి యొక్క దుర్గతి ఎంత లోతైపోయిందో మనకి ఇక్కడ కనబడుతుంది. దే ఆర్ థింకింగ్ ఈవిల్, దే ఆర్ కవర్టింగ్ పీపుల్, దే ఆర్ thinking evil in their minds, and they are proud people. We also see in verse 6 that they are rejecting God's word, and also we see in verse 11 they are embracing false prophets and false prophecy. 11వ వాక్యం చూస్తే, వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడైన ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రవచనలు, మరి లేనిపోని విషయాలన్నిటినీ కూడా నమ్మేటోళ్ళు
ఈ విధంగా ప్రజల మధ్యలో కూడా వారికి మధ్యలో కూడా అశాంతి ఉన్నట్లుగా, వైరం ఉన్నట్లుగా కనబడుతుంది 2వ అధ్యాయంలో. సో దెర్ ఈస్ నాట్ మచ్ గుడ్ న్యూస్ ఫౌండ్ ఇన్ వర్స్ 1, నాట్ మచ్ గుడ్ థింగ్స్ ఫౌండ్ ఇన్ చాప్టర్ 2. దేవుడు మరి ఇవన్నీ కూడా ప్రత్యేకముగా మరి ప్రస్తావిస్తూ ఉన్నట్లుగా, భ్రష్టత్వం, మనుషుల్లో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని ప్రస్తావిస్తూ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ఇలాగా 3వ అధ్యాయానికి వస్తాం. 3వ అధ్యాయానికి వచ్చేటప్పుడు మనకి కనబడుతున్నటువంటి ఆ యొక్క దోషం ఏంటి అని అంటే, ప్రవక్తలు, యాజకులు, రాజకుమారులు, రాజులు, అధికారంలో ఉన్నటువంటి వారు మరి దేవునితో ఏ విధంగా వైరం తీసుకుని వస్తున్నారు, ఏ విధముగా వారు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధముగా దేవుని యొక్క నడతల్లో వారు నడుచుకోకుండా ప్రజలకు వ్యతిరేకముగా, దేవునికి కూడా వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రజాంగం ఒకటి కనబడుతుంది. 1వ అధ్యాయంలో దేవుడు, ప్రజలు, దాని తర్వాత 2వ అధ్యాయంలో ప్రజలు, 3వది ఒక ప్రత్యేకమైన గుంపు. అది ఏమిటంటే అటు ప్రజలకి విరోధులుగా ఉంటున్నారు, అటు దేవుడికి కూడా విరోధులుగా ఉంటున్నటువంటి ఈ యొక్క ప్రవక్తలు, దాని తర్వాత పరిచారకులు, లేకపోతే యాజకులు, లేకపోతే ఈ 3వ వర్గం అయినటువంటి వారు, రాజసమూహము అయినటువంటి వారు, అందుకే అధికారంలో ఉన్నటువంటి వారు. ఎంత ఘోరముగా ఈ యొక్క మరి ప్రజలు ఉంటూ ఉన్నారు, ఎంత ఘోరమైనటువంటి పనులు చేస్తున్నారో ఇటువంటి వారు 3వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు వీరు? అండ్ ద రూలర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, ది హెడ్స్ ఆఫ్ జేకబ్, అంటే అధికారంలో ఉన్నటువంటి వారు. వీరు చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే, యూ హేట్ ద గుడ్ అండ్ లవ్ ద ఈవిల్. వారు మంచిని తిరస్కరిస్తూ ఉన్నారు, మరి చెడుతనాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పని. హూ టేర్ ద స్కిన్ ఆఫ్ మై పీపుల్ అండ్ దేర్ ఫ్లెష్ ఫ్రమ్ ఆఫ్ దేర్ బోన్స్. మనం మొదటి వర్తమానంలో విన్నాము ప్రియులారా, వారు నరమాంసపు భక్షకులుగా ఉన్నట్లుగా కూడా అంత అంత దరిద్రమైన స్థితికి వారు దిగజారిపోయినట్లుగా ఈ 2వ వాక్యము 3వ వాక్యము కూడా మనకి కనబడుతుంది ప్రియులారా. దానికి కారణంగా ప్రభువులు వారు మరి మౌనము వహిస్తున్నట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. గాడ్ బికేమ్ సైలెంట్ అండ్ దేర్ ప్రేయర్స్ హ్యావ్ నెవర్ బీన్ ఆన్సర్డ్. ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తే, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవను అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకునను. ఎంత భ్రష్టత్వం, ఎంత దూరం వరకు వెళ్ళిపోయింది మానవుని యొక్క భ్రష్టత్వం అంటే, దేవుడు దాగుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. గాడ్ హైడెత్ హిమ్సెల్ఫ్ అంటే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, దేవుడికి దాగుచోటు ఉన్నది, లేకపోతే దేవుడు దాక్కుంటున్నాడు అని కాదు, కానీ దుష్టత్వము చూడలేనటువంటి కన్నులు పరిస్థితి అక్కడ మనకి కనబడుతున్నాయి. అంటే మానవుని యొక్క దుష్టత్వం అంత లోతుగా వెళ్ళిపోయింది. ఆ కాలమందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకొనును అన్నటువంటి వాక్యం వలన మనకు అర్థమవుతున్న విషయం. కాబట్టి 3వ అధ్యాయంలో కూడా ది బాట్ హాస్టిలిటీ అంటే వైరాన్ని ఏ విధంగా ఈ ప్రవక్తలు, యాజకులు, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు అటు మానవునికి, మనుషులకి వైరంగా తయారయ్యారు, అటు దేవునికి కూడా వైరంగా తయారైనటువంటి పరిస్థితిని ఈ వాక్యం ద్వారా మనం మొదటి 3 అధ్యాయాల్లో చూస్తున్నటువంటి సత్యం. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈ సాయంకాల సమయాన మనం 4వ అధ్యాయానికి మనం వస్తూ ఉన్నాము. కానీ 4వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైన సందేశంతో ప్రారంభం అవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియులరా. ఇట్స్ క్వైట్ వండర్ఫుల్ టు బిగిన్ చాప్టర్ నెంబర్ 4 because God is not retaliating or paying evil for evil, or God's wrath is not consuming the people అన్నటువంటి విషయం ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద మరణించినప్పుడు మనుషులు తమ యొక్క దుష్టత్వాన్ని ప్రదర్శించారు. చాలా భయంకరమైనటువంటి విధముగా క్రూరత్వాన్ని ప్రదర్శించి
ప్రభువుల వారిని సిలువ మీద మరి చంపేశారు. కానీ మానవుని యొక్క ఆ దుష్టత్వానికి ప్రతిఫలము లేకపోతే ప్రతిస్పందన ఏ విధముగా ఉంది ప్రభువుల వారిది అని అంటే, 2 చేతులు చాపి ప్రేమను చూపించిన యేసుక్రీస్తు ప్రభువారు కనబడతారు. దీనివల్ల మనకి అర్థమవుతున్న సత్యం ఏంటంటే, అంత కోపంలో కూడా, అనగా పాపం ఎడల ప్రభువుకి కలిగినటువంటి ఆ యొక్క ఉగ్రత, అంత కోపాన్ని ప్రభువుల వారు సిలువ మీద ఆయన అనుభవిస్తూ కూడా, అంత కోపంలో కూడా ప్రేమను ప్రదర్శించేటువంటి వారు మన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక్కరే. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫియర్స్ యాంగర్ ఓన్లీ అవర్ లార్డ్ కెన్ షో లవ్. ప్రేమలో అంత కోపంలో కూడా ప్రేమను ప్రదర్శించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అంత కోపంలో కూడా క్షమాభిక్ష పెట్టేటువంటి వారు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అంత గొప్ప దేవుడు 7వ అధ్యాయంలో మనకి కనబడుతున్నారు. ఇటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అన్నది రెటోరికల్ క్వశ్చన్. అది దానికి సమాధానం అందులోనే ఉన్నది, ప్రశ్నలోనే. అంటే ఎవరు లేరు అనేటువంటి విధం మాట అక్కడికి కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి అంటే ముఖాన్ని దాచుకునేంత అంత దుష్టత్వాన్ని మనుషులు ప్రదర్శించినప్పటికీ కూడా వారిని నిర్మూలన చేయకుండా ప్రేమను పంచేటువంటి దేవుడు ఇక్కడ 4వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్నట్లుగా మనం గమనించాలి. ప్రియమైనటువంటి వారలారా, ఎంత గొప్ప సత్యం అంటది. కాబట్టి దేవుడు మానవుణ్ణి, నేను వాక్య పరిచర్యలో అనగా ఒక వ్యక్తితో సువార్త పంచుకుంటున్నప్పుడు ఈ వాక్యం చాలా ప్రాముఖ్యంగా వాడినటువంటి వాక్యం ఏంటంటే, ఎవ్వరూ నశించిపోవాలని ప్రభుకి ఇష్టపడలేదు, ఎప్పుడూ ఇష్టపడలేదు. భూమి పునాదులు వేసినప్పుడు నుండి నిత్యత్వం వరకును కూడా ఎవ్వరూ నశించిపోవాలని ప్రభు ఎప్పటికీ ఇష్టపడలేదు. ఇంకా మనమైనా ఇష్టపడతాం. కొంతమందిని చూస్తే వీడు ఖచ్చితంగా నరకానికి వెళ్తే బాగుండు అని మనం అనుకునేటువంటి మానవులు మనకి చాలామంది ఎదురవుతారు. వీడు నాశనం అయిపోవాలి అనుకునేటువంటి మనస్తత్వం మనకైనా ఉంటుంది. కానీ మన ప్రభువుల వారికి ఎప్పుడు అలా లేదు. ఎప్పుడు కూడా ఎవ్వరూ నశించిపోకూడదు, అందరూ నిత్య జీవంలోనికి రావాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి మన ప్రభువుల వారు. కాబట్టి ఇంత దుష్టత్వం, ముఖం దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చినంత దుష్టత్వం మనం ప్రదర్శించిన ప్రభువుల వారు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నారు. ఈ దినాన్ని కొన్ని వాగ్దానాలు మాత్రమే మీకు చూపించి, అందులో ఒక వాగ్దానాన్ని ఎక్కువసేపు మనం గడిపిన తర్వాత ఈ వాక్య పరిచర్యను మనం సెలవు తీసుకుంటాం. ప్రియులారా, వాగ్దానాలు ఇచ్చేటువంటి దేవుడు దుష్టత్వంలో వాగ్దానాలు, దుష్టత్వంలో తన మంచితనం, దుష్టత్వంలో తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించేటువంటి నేపథ్యంలో 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా we see the first promise of regathering of the remnant. ఫస్ట్ మాట అది, ఫస్ట్ వాగ్దానం అది. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఆయన తిరిగి సమకూర్చుకునేటువంటి వాగ్దానం మొట్టమొదటిసారిగా 2వ అధ్యాయం 12వ వాక్యంలో మనకు కనబడుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రామిస్ దట్ యు ఫైండ్ in the midst of this very cruel mentality of man, but God giving a promise of redemption. ఎంత కృప చూపిస్తున్న దేవుడు మొట్టమొదటి వాగ్దానం ఇది. The first promise is the promise of regathering of the remnant. 2వ అధ్యాయము 12-13 వాక్యాల్లో మనం చూస్తాము మాటలు. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బోస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు, ప్రాకారములు పడగొట్టువాడు వానికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దిస్ ఈస్ ద ప్రామిస్ అండి. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఎవరికి ఇస్తున్నారు ఈ వాగ్దానం అంటే, ఈ భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారికి. అందుకనే అంటున్నాను, ద బేస్ థింగ్ దట్ వీ ఫైండ్ ఈజ్ ఓన్లీ అవర్ గాడ్. అందుకనే ప్రశ్న, ఇటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా
అది మనకి ప్రశ్న, అది సవాల్. అది ఎటువంటి దేవుడు? ఇంత భ్రష్టత్వంలో కూడా ఎవరు నశించిపోకూడదని అటువంటి హృదయ భావన కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరైతే భ్రష్టత్వంలో ఉన్నారో వారికి ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను తప్పక వారిని తిరిగి చేర్చుకుంటాను. ఐఎమ్ బ్రింగింగ్ దెమ్ ఆల్, ఐ విల్ షూర్లీ గ్యాదర్ ద రెమనెంట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎవరైతే ఈ తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే దుష్టత్వాన్ని ప్రదర్శిస్తున్నారో వారిని నేను తిరిగి, ఎవరు చేస్తారండి ఇలాగా అని ప్రశ్న 7వ అధ్యాయంలో. హూ ఈజ్ లైక్ అంటూ అవర్ గాడ్? ఎవరు ఉండరు అటువంటి వారు. దుష్టత్వాన్ని కూడా సహిస్తూ, వారి యొక్క దోషమును భరిస్తూ వారిని తిరిగి చేర్చుకునేటువంటి దేవుడు కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారని ఈ దినాన్ని సంఘానికి మరొకసారి ప్రభువుల వారు జ్ఞాపకము చేస్తూ ఉన్నటువంటి సత్యం ప్రియులు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రామిస్ 2వ అధ్యాయంలో. కానీ దాని మీద మనం ఎక్కువసేపు గడపడానికి సమయం లేదు. కానీ ఇది నాని 2వ ప్రామిస్, 2వ వాగ్దానం ఇటువంటి వారికి ఈ 4వ అధ్యాయంలో ప్రారంభం అవుతున్నట్లుగా ఉంది. మొట్టమొదటిది ద రీగ్యాదరింగ్ ఆఫ్ ద రెమినెంట్ అయితే, ఇక్కడ మరి చెదిరిపోయినటువంటి వారిని మరొకసారి పోగు చేసేటువంటి ఆ కార్యంలో ప్రభు వాగ్దానం ఇస్తే, సెకండ్ ప్రామిస్ ఈజ్ అబౌట్ ద రెస్టరేషన్ ఆఫ్ ద రెమినెంట్. వారిని మరి పునరుద్ధరణ చేస్తున్నటువంటి ప్రభులు వారు 4వ అధ్యాయంలో కనబడుతున్నారు. వారిని సేకరించడం మాత్రమే కాదు, వారిని పోగు చేయటం మాత్రమే కాదు, కానీ వారికి ఉన్నటువంటి దుష్టత్వాన్ని పవిత్రపరుస్తూ ఉన్నటువంటి దేవుడు 4వ అధ్యాయంలో కనబడుతున్నారు. ఎవరుంటారండి ఇటువంటి వారు? భ్రష్టులను భ్రష్టులుగా వదిలేయటమే, పాపంలో ఉన్నటువంటి వారిని అక్కడే వదిలేయటమే మనకి తెలుస్తుంది. కానీ వారి పట్ల ఇంత ప్రేమను కనపరుస్తూ, వారి పట్ల ఇంత మరి ఆ యొక్క భావన వ్యక్తపరుస్తున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు అడుగుతున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తున్న 4వ అధ్యాయం మొదటి వచనంలో, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ప్రియమైనటువంటి వారలారా, ఇది ఈ యొక్క పోగు చేసినటువంటి ఈ యొక్క జనాంగాన్ని పునరుద్ధరణ చేసేటువంటి మొదటి ఆ యొక్క వాగ్దానంలో మొదటి ఆ యొక్క మెట్టు ప్రభువులు వారు ఏమి చేస్తున్నారు అని అంటే, యెహోవా మందిర పర్వతముల శిఖరముల కన్నా శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుచున్నటువంటి దేవుని యొక్క సంఘాన్ని ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు. ఎవరినైతే పోగు చేస్తున్నారో వారిని ఉన్నతమైనటువంటి ఒక సంఘానిగా మరి ఆయన పునరుద్ధరణ చేస్తున్నటువంటి వాగ్దానము మన ప్రభువుది. ఎవరైతే ఇటువంటి దుష్ట కార్యాలు చేశారో వారిని ఏ విధముగా హెచ్చిస్తున్నారో ఇటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ప్రభు ప్రశ్న అడుగుతున్నటువంటి సంగతి. ఎవరి వలనైతే ఆ యొక్క మందిరము శిథిలమైపోయిందో, 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి గమనించండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యం. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును. మిమ్మును బట్టి పాడైపోయిన మందిరము, మిమ్మును బట్టి పాడైపోయినటువంటి దేవుని యొక్క నివాస స్థలము, మిమ్మును బట్టి మరి అన్ని జనుల మధ్యలో అవమానము పాలైపోయినటువంటి దేవుని యొక్క నివాస మందిరము. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళు కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును అన్నటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ప్రజల యొక్క దుష్టత్వాన్ని బట్టి మందిరం ఏ విధముగా శిథిలమైపోయిందో, ప్రజల యొక్క పాపాన్ని బట్టి ప్రభు నామానికి ఏ విధముగా మహిమ లేకుండా పోయిందో, అరణ్యములో ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లో ఉండిపోయినట్టు ఏ విధముగా ఉండిపోయిందో దానిని పునరుద్ధరణ చేస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు 4వ అధ్యాయము మొదటి వాక్యంలో మనకి కనబడుట అది చాలా సంతోషకరముగా మనకి కనబడుతుంది ప్రియులారా. వాట్ వాస్ ruined in chapter number 3 verse 12. There was a glorious transformation of the mountain of the Lord, and especially so wonderful of its light, in the light of what the sinful people have done to the temple. పాపము చేత దుష్టత్వం చేత మలినమైపోయినటువంటి ఆ యొక్క మరి ప్రదేశము ఇప్పుడు ఉన్నతముగా ఏ విధముగా ప్రభు హెచ్చిస్తూ ఉన్నారో మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి విషయాలు. ఎంత ఖచ్చితంగా ఈ యొక్క విషయం జరుగుతుంది.
ఈ యొక్క మందిరము అనేటువంటిది ఇంత మహిమకు ఏ విధముగా అది హెచ్చించబడుతుంది? ప్రియమైనటువంటి వారలారా, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇద్దరు దేవుని యొక్క మరి ప్రవక్తలైనటువంటి యెషయా, మరొక ప్రవక్త అయినటువంటి మీకా, ఇద్దరు కూడా అదే వాక్యాన్ని ప్రస్తావించడం అనేది ప్రభువారు 2 సార్లు నిర్ధారణ చేశారు ఆ యొక్క వాక్యాన్ని. కాబట్టి యెషయా గ్రంథంలో ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తాము ప్రియుల, 2వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూస్తే, అక్కడ అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతును. ఇది దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. కాబట్టి దేవుని యొక్క సంఘం అంటే అంత సులువైనటువంటి విషయము కాదు. ఇఫ్ యు బిలాంగ్ టు దట్ కాంగ్రిగేషన్, డియర్ వన్స్, యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అన్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఈ భ్రష్టత్వంలో, ఈ దుష్టత్వంలో ప్రభువారు ఆ యొక్క ప్రజలను సమకూర్చడం ఏమిటి? ప్రభువారు ఆ ప్రజలను ఇంత అనగా దేవుని యొక్క సంఘాన్ని ఇంత ఉన్నతముగా హెచ్చించడం ఏమిటి మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. ఈ హెచ్చింపు భౌతిక సంబంధమైనటువంటిది కాదు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి హెచ్చింపు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఇస్ నాట్ బిల్డింగ్ అ హ్యూజ్ టెంపుల్ దట్ ఈస్ విజిబుల్ టు ఆల్ ద వరల్డ్, బట్ ఇట్ ఈస్ ద ఇంటర్నల్ స్పిరిచువల్ ఎగ్జాల్టింగ్ దట్ ద లార్డ్ ఈస్ బిల్డింగ్ ఇన్సైడ్ us. మనలో ఆయన చేస్తున్నటువంటి కార్యము. కీర్తన 97 కీర్తన 9వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. Psalm 97 verse 9 అక్కడ చూస్తే ఏమని ఉన్నది? ఎలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. అందరికన్నా హైగా ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క మహిమ ప్రతిబింబమైనటువంటి దేవుని యొక్క సంఘాన్ని how he is exalting those who are in the worst areas, is exalted to the highest of all. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూస్తాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనమందరమును కూడా ఆ కొండ మీద ఉన్నటువంటి పట్టణములుగా తయారు చేస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య వాగ్దానం ఈ సాయంకాల సమయంలో మనకి సవాలుగా మిగిలిపోయింది. ఈజ్ దెర్ ఎనీ వన్ హూ ఈజ్ అమాంగ్ ద గాడ్స్ హూ ఈజ్ లైక్ అవర్ గాడ్? దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనకి ఉన్నందుకు మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది? కాబట్టి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా, ఇట్ ఈస్ అన్ ఎగ్జాల్టెడ్ చర్చ్ ఆఫ్ గాడ్, ఆర్ ఇట్ ఈస్ ఎగ్జాల్టెడ్ ద డ్వెల్లింగ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఎగ్జాల్టెడ్. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఎగ్జాల్టెడ్, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. పర్వతముల శిఖరమున స్థిరపడి, నథింగ్ కెన్ టచ్, నథింగ్ కెన్ డిస్ప్లేస్. ఏది కూడా దేవుని యొక్క సంఘాన్ని ముట్టుకోలేదు, ఏది కూడా దేవుని యొక్క సంఘాన్ని కదల్చలేదు. ఎంతో మంది వచ్చారు ప్రియులారా. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, ఇఫ్ యు రీడ్ చర్చ్ హిస్టరీ, సో మచ్ ఆఫ్ థింగ్స్. చాలా ప్రయత్నం చేశారు క్రైస్తవులను మరి అంతం చేయడానికి, చాలా ప్రయత్నం చేశారు. మందిరాలను కూర్చారు, మందిరాన్ని తగలబెట్టారు, ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు, ఇంకా ఎన్నెన్నో చేస్తారు. కానీ ఇది కదల్చబడదు అని ఎప్పుడైతే దేవుడు వాగ్దానాలు చేశారో, 2 సార్లు నొక్కి వక్కాణించారో, మానవునికి ఈ సూర్యుడి కింద పుట్టినటువంటి ఎవడికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి సామర్థ్యం కూడా ఉండదు, ఉండనేరదు, ఉండబోదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎగ్జాల్టెడ్ బట్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అది స్థిరత్వంతో నింపబడి ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా. కీర్తన 87 కీర్తన 1వ వాక్యాన్ని చూద్దాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. Do you realize that it is his city, it is not man? కాబట్టి మనుష్యుడు ఏదైనా చేసుకుంటే దాన్ని వెరగొట్టగలడేమో, మనుషుడు ఏదైనా చేస్తే దాన్ని కట్టగలడేమో, దాన్ని వెరగొట్టగలడేమో, దాన్ని మార్చగలడేమో, దాని యొక్క స్వరూపం లేకపోతే దాని యొక్క స్థితిగతులు మార్చగలడేమో. కానీ దిస్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ దేర్ ఫోర్ నో బడీ కెన్ డూ ఎనీథింగ్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఇట్ ఈస్ ఫౌండెడ్ అపాన్ హోలీనెస్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ పునాది. ఇట్ ఈస్ ఫౌండెడ్ అపాన్ దట్ హోలీ మౌంటైన్ అండ్ విత్ హోలీ ఫౌండేషన్స్ అని 87 కీర్తన మనకు తెలియజేస్తున్నారు. It's not only exalted, it's not only established, but it's also empowered. It is empowered with the people of God. It has been populated
విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అది ఒంటరిగా లేదు, అది ఖాళీగా లేదు. ఆ యొక్క జన సమూహము ప్రియులారా, అది నింపబడినటువంటి సమూహం. అది ఇట్స్ ఆర్మీ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్సైడ్ ద సిటీ అండ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. అక్కడ మాట ఏమైనా ఉన్నది ప్రియమైన వారులారా, కాబట్టి స్థిరపరచబడినటువంటి ఆ యొక్క పర్వతములు శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఇట్ ఈస్ ఎంపవర్డ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. పరుగు పరుగున ఆ యొక్క స్థలాన్ని వారు ఆక్రమణ చేసుకుంటూ ఉన్నటువంటి దివ్యమైన సంగతి మనకి అక్కడ కనబడుతున్నటువంటి సత్యం ప్రియులారా. సో ద ఫస్ట్ ప్రామిస్ ఈజ్ రీగ్యాదరింగ్ ద రెమనెంట్ అండ్ ద సెకండ్ ప్రామిస్ ఈజ్ అబౌట్ ద రెస్టరేషన్ ఆఫ్ ద రెమనెంట్. కాబట్టి అక్కడ దేవుని యొక్క మరి మందిరం అక్కడ స్థిరపరచబడుతుంది. దేవుని యొక్క మందిరం అక్కడ అది ఎత్తబడుతుంది, ఎత్తుగా ఎత్తబడుతుంది, స్థిరపరచబడుతుంది. అంత మాత్రమే కాదు కానీ అది జనములతో అది నింపబడుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. సో డియర్ వన్స్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అవుట్కమ్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానం యొక్క ప్రతిఫలం ఈ విధంగా సంఘంలో మనం చూస్తున్నాం. ఆ సంఘంలో మీరు, ఆ సంఘంలో నేను చేర్చబడ్డాము అని అంటే ఎవరు అంత కృప చూపగలిగిన దేవుడు ఎవరున్నారు అని ఇక్కడికి మనకి సవాల్గా మిగిలిపోయింది. హూ ఇస్ లైక్ అంటూ అవర్ గాడ్? ఇంత భ్రష్టత్వంలో ఎంత గొప్ప ఉన్నతమైన పరిస్థితి రావడానికి గల కారణం మన ప్రియుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనము గమనిస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఎగ్జాల్టెడ్, నాట్ ఓన్లీ ఇస్ ఎస్టాబ్లిష్డ్, నాట్ ఓన్లీ ఇస్ ఎంపవర్డ్, బట్ ఈ వాగ్దానంలో మరొక దివ్యమైన సంగతి ఒకటి ఉన్నది. ఏమిటా దివ్యమైనటువంటి సంగతి అని అంటే, ఈ యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్య విశ్లేషణ, ఆయనే స్వయముగా ఆ వాక్యాన్ని మనకి విశ్లేషించుచు ఆ వాక్యాన్ని మనకి అర్థం మనకి చెప్తూ ఉన్నట్లుగా ఆ యొక్క వాక్యంలోనే మనం చూస్తున్నాం. సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కులు బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుచుకుందము అని చెప్పుకొని ఆ జనాలందరూ కూడా ఆ యొక్క ప్రదేశానికి వెళుతూ ఉన్నట్లుగా, ఆయన తన మార్గముల విషయమై మనకి బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుచుకుందామని చెప్పుకుందురు అని అక్కడ చాలా ఆశ కలిగి వారు దేవుని యొక్క మందిరానికి వెళుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆ యొక్క స్థాపన, ఆ యొక్క ఎత్తుగా ఎత్తబడినటువంటి ఆ యొక్క సంఘములో దేవుని యొక్క వాక్య నివాసము ఉంటూ ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ దేవుడే ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతవరకును కూడా దీర్ఘదర్శకులు ఏమైపోయారు, ప్రవక్తలు ఏమైపోయారు, మరి ఈ యొక్క యాజకులు అనేటువంటి వారు ఏమైపోయారు? ప్రజల మధ్యలో ఉన్నటువంటి వారు భ్రష్టత్వంలో ఉన్నారు. వారు ప్రజలను సరి అయినటువంటి మార్గంలో నడిపించకుండా వారు దుర్మార్గంలో వారు స్వయంగా నడుస్తూ, ప్రభువుకి వారికి ఎటువంటి సమాధానం లేకుండా ప్రజలను వారు దోచుకుంటూ, కడుపులను వారు నింపుకుంటూ, ప్రజలను భ్రష్టత్వంలోనికి నడిపిస్తూ, దేవునికి నీ ప్రజలకి మధ్యలో సమాధానం లేకుండా వారిని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నటువంటి ప్రవక్తలను చూసాం, తప్పుడు మార్గంలో నడిపిస్తున్నటువంటి యాజకులను చూసాం, మరి దీర్ఘదర్శకులను చూసాము. అంత మాత్రమే కాదు కానీ అధికారంలో ఉన్నటువంటి యూదా ప్రజాంగాన్ని చూసాం. వీరందరినీ కూడా తప్పించి ప్రభువారు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. ఆయనే స్వయంగా వాక్యాన్ని చెప్తారట. ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి ఏమైనా ఉన్నదా మన జీవితంలో అని? ఈజ్ దర్ ఎనీవన్ అమాంగ్ ద గాడ్స్ హూ ఇస్ లైక్ అంటూ అవర్ గాడ్ అని దేవుడు అడుగుతా ఉన్నటువంటి ప్రశ్న. ఎవరున్నారు నీ జీవితంలో ఇలాంటి దేవుడు? నీ భ్రష్టత్వాన్ని తీసి ఎంత ఉన్నతంగా పెట్టి ఆయన వాక్యాన్ని తానే బోధించేటువంటి వారు నీ జీవితంలో ఎవరున్నారు అని ప్రభు అడుగుతూ ఉన్నారు. 3వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. 5వ వాక్యం. ఎటువంటి భ్రష్ట జనాంగం ఈ యొక్క ప్రవచనం చెప్పేటువంటి దీర్ఘదర్శులు, ఈ యొక్క ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవక్తలు, యాజకులు, దేవుని వాక్యం సంబంధించి వాక్యం చెప్పేటువంటి దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తున్నారట? ఆహారము నములుచు సమాధానం అని ప్రకటించువారును, ఒకటి తమ నోట ఆహారమును పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునైనా జనులను పోరాపెట్టు ప్రవక్తలను గూర్చి జనులను పొరబెడుతున్నారు.
తప్పుడు మార్గాల్లో నడిపిస్తూ ఉన్నారు, అబద్ధ ప్రవక్తలను ప్రవచనాలను చెప్తూ ఉన్నారు. ఇటువంటి వారిని తప్పించి దేవుడు స్వయంగా తన యొక్క వాటను, దేవుడు స్వయంగా తన యొక్క ఉపదేశాన్ని, దేవుడు స్వయంగా తన యొక్క ఆజ్ఞను, దేవుడు స్వయంగా తన యొక్క ధర్మశాస్త్రాన్ని, ఇది నూతన నిబంధన కాదా? 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 33వ వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వాక్యం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలుతోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులో నా యొక్క ధర్మ విధిని ఉంచెదను, వారు హృదయం మీద దానిని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూనూ యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగువానికి తమ సోదరులు కానీ ఉపదేశము చేయరు. చూస్తున్నారా? స్వయంగా దేవుడు నూతన నిబంధనలో స్వయంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం మీరు గమనిస్తున్నారా? అబద్ధ ప్రవక్తలు ఎంతమంది వచ్చారు. ఇదిగో దేవుడు వాక్యం చెప్పాడు వారు, వీళ్ళందరూ కడుపులు కొట్టేటువంటి వారు, కడుపులు నింపుకునేటువంటి వారు, భ్రష్టత్వంలోనే అబద్ధ ప్రవచనాలు చేసి దేవునికి మనిషికి సమాధానం లేకుండా, వారికి దేవుడికి ఎటువంటి సమాధానం లేకుండా 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో వారు ఉగ్రతకు పాలైనటువంటి వారిని తప్పించి తన ప్రజల ఎడల దేవుడు ఇంత ప్రేమ కలిగినటువంటి విషయం మనకి కనబరుస్తున్నారు. ఈ యొక్క 2వ వాగ్దానంలో, హూ ఈజ్ లైక్ అంటు అవర్ గాడ్, మన దేవుళ్ళలాగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అన్నది ప్రశ్న మనకి మిగిలిపోతుంది ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి ఇన్ ద సెకండ్ ప్రామిస్ హీస్ రెస్టోరింగ్ ద రెమనెంట్. నాట్ ఓన్లీ వారందరినీ సమకూర్చడం మాత్రమే కాదు, అది మొదటి వాగ్దానం. 2వ వాగ్దానం చూస్తున్నాం, రెస్టోరింగ్ ద రెమనెంట్. ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాము. దెన్ దెర్ ఇస్ ది ఎగ్జాల్టింగ్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద చర్చ్ ఆఫ్ గాడ్. And not only the exalting of the church of God, there is a great teaching by himself. ఆయన స్వయంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే ఎంత గొప్ప సంగతి అండి. ప్రభు మనతో మాట్లాడితే ఎంత గొప్ప సంగతి. ప్రభు మనతో తన యొక్క ఎంతో మందిని చూస్తూ ఉన్నామండి ఈ రోజుల్లో. సువార్త ప్రకటనలో లేకపోతే మందిర పరిచర్యలో, ప్రభు పరిచర్యలో ఎంతో మందికి వాక్యం అర్థం అవ్వకుండా ఉండేటువంటి వారు ఎంతమంది ఉన్నారు. ఎందుకు అర్థం కావటం లేదు వాక్యం? ఎందుకు అర్థం అవ్వదు అని అంటే, మనుషుడు బోధిస్తే వాక్యం అర్థం కాదు. మరి ఎందుకు, ఎలాగ అర్థంగా వస్తుంది? దేవుడు స్వయంగా మాట్లాడితే. అందుకే వినికిడికి విశ్వాసం అవసరం. వినికిడికి విశ్వాసం లేకపోతే దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కాదు. వినికిడికి సహనం కూడా ఉండాలి, వినికిడికి విధేయత కలిగినటువంటి హృదయం కూడా ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 జతపడతాయో అప్పుడే దేవుని యొక్క వాక్యం మనకు అర్థం అవుతుంది. కాబట్టి దేవుడు మాట్లాడేటువంటి వాక్యము మనకు అర్థం కావాలి అని అంటే దేవుడే మనకు అర్థం చెప్పాలి. మానవునికి ఎటువంటి స్తోమత ఉండదు దేవుని యొక్క వాక్యాన్ని విశ్లేషణ చేయటానికి. కాబట్టి దేవుడే స్వయంగా వారికి బోధిస్తూ ఉన్నటువంటి విషయము ఈ 2వ వాగ్దానంలో ఇమిడిపడి ఉన్నది. ఎంత గొప్ప సంగతి అండి అది. 3వ విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి వారులారా. 3వ వాక్యంలో, ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుక కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధములు చేయు నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. మరొక గొప్ప వాగ్దానం ఈ యొక్క రెస్టరేషన్లో, పునరుద్ధరణలో, దేవుని యొక్క ప్రజల పునరుద్ధరణంలో ఇక్కడ ఉన్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ఇక మీదట ఒకరినొకరు బాధించుకోరు, యుద్ధములు జరగవు. 2వ అధ్యాయంలో మనం చూసాము మనిషికి మధ్యలో వైరం కలిగింది. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము మనిషిని ఏ విధంగా హింసిస్తున్నాడు, చర్మాన్ని ఒలుస్తున్నాడు, నరమాంస భక్షకులుగా తయారయ్యారు. అది నిజంగా వాస్తవంగా అది నరమాంసము తింటున్నటువంటి వారని అర్థం కాకపోయినప్పటికీ కూడా వారు నరులను ఇంతలాగా పీడిస్తున్నటువంటి దుర్గతిని అక్కడ కనపరుస్తుంది 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో కూడా. కాబట్టి అటువంటి వైరవాన్ని తొలగిస్తున్నారు ప్రభులు వారు. ఈ యొక్క 2వ వాగ్దానంలో ఏమంటున్నారు అని అంటే, ఒకరి మీదకి ఒకరికి వైరం అనేది ఉండదు అని చెప్పి దివ్యమైనటువంటి ఆ యొక్క సంగతిని ప్రభువారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. 3వ అధ్యాయము 3వ వాక్యంలో చూడండి ఏమని ఉన్నది, నా జనులు చర్మము ఉడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు, నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరచి. చూడండి ఎంత దుర్గతి. దీనికి వ్యత్యాసం, ఇన్ కాంట్రాస్ట్ టు ఆల్ ఆఫ్ దాట్,
In the restoration of God's people, he's saying that there is no war between people. That means there is peace among people. చూడండి, పునరుద్ధరణ అంటే అది వాట్ ఎవర్ దుర్గతిని మనం ఏదైతే చూస్తున్నామో ఆ దుర్గతిని తీసి మంచితనంగా మారుస్తున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీ వన్ అమాంగ్ ఆల్ హూ ఇస్ లైక్ అంటు అవర్ గాడ్? అది మూలవాక్యం. కాబట్టి ప్రియులారా, ఎంత బ్యూటిఫుల్గా ఈ యొక్క వాక్యము మనలను తాకుతుంది. ఇటువంటి సవాళ్ళతోనూ ఇంత దుర్గతి, జనుల చర్మాన్ని ఓడదీసి ఎముకలు ఎరగొట్టి మాంసభక్షణం చేసి ఇటువంటి వారికి ప్రభువు పునరుద్ధరణ ఏం చేస్తున్నారంటే ఇక మీదట నో మోర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆపరేషన్ అనేది ఇంకా లేదు, యుద్ధాలు అనేటువంటివి లేవు. ఇటువంటి జడ్జ్మెంట్, ఇటువంటి తీర్పు మరి ఎన్నడూను కూడా మరి ప్రజలను తాకదు అని చెప్పి ప్రభువుల వారు ఆ యొక్క వాగ్దానంలో మనకి తెలియజేస్తున్నటువంటి సత్యము. వారు తమ ఖడ్గములను నాగట్టి నొక్కులుగాను తమ ఈటలను మచ్చుక కత్తులుగాను సాగుగొట్టుదురు. ఇక ఎప్పుడు కూడా జనము ఖడ్గము మీద ఎత్తగా ఉండుదురు. యుద్ధం అనేదే కూడా వారు నేర్చుకోవటం మానేస్తున్నారు ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి 2వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా మనం చూస్తున్నాము, ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారు ఒకరు తమ నోట ఆహారమును పెట్టిన ఎడల అతని మీదకి యుద్ధము ప్రకటించువారే. ఇటువంటి యుద్ధాలు ఇంకా లేవు. పునరుద్ధరణలో అంతా కూడా సమాధానమే అని చెప్పి ప్రభువుల వారు సెలవిస్తున్నటువంటి విషయము ప్రియులరా. కాబట్టి దేవుని యొక్క ప్రజల యొక్క యుద్ధం ఇప్పుడు మనుషులతో లేదండి. ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యంలో మనకు కనబడుతుంది. ఎఫిషియన్స్ చాప్టర్ 6:12. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ. దిస్ ఈస్ అవర్ బ్యాటిల్. We don't fight with each other. We don't have any kind of enmity with each other. We have nobody to forgive in our lives. That is true. We have nobody to forgive in our lives. That is true. Our battle is not with flesh and blood, but our fight is against the principalities, against the darkness and dark forces. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక చాలా విశేషమైన విషయం జరిగింది. మధ్యాహ్నం ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చిందండి. ఒక స్త్రీ, నాకు తెలియదు ఎవరో, స్త్రీ నా దగ్గరకు వచ్చి చాలా విచిత్రంగా, ఐ సీ ఎ లాట్ ఆఫ్ ఫోర్స్ అరౌండ్ యూ అని అంటుంది నాతో. ఓకే అన్నాను. చాలా 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 ఎప్పుడు ఐ డింట్ ఎన్కౌంటర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ సీ ఎ లాట్ ఆఫ్ ఫోర్స్ అరౌండ్ యూ అండ్ ఐ టెల్ యూ దట్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ. డూ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్ అన్నది. నో, ఐ డోంట్ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్ అన్నాను. నో ట్రై దిస్. ఐ విల్ టెల్ యూ సమ్ థింగ్స్ అబౌట్ ఇట్. ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఫోర్స్ గురించి నేను చెప్తాను నీకు. దెర్ ఈస్ అ హయ్యర్ గ్రౌండ్ దట్ ఐ కెన్ సీ అని ఎలా చెప్తా వస్తూ ఉంది అనమాట, ఇస్తూ ఉంది. టుడే ఐఎమ్ గివింగ్ యూ ఫ్రీ అడ్వైస్. ఐఎమ్ క్వైట్ బిజీ, బట్ ఐ నో దట్ సంథింగ్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ అబౌట్ యూ. ఐఎమ్ ఆఫరింగ్ యూ దిస్, ఐఎమ్ ఆఫరింగ్ యూ దట్. ఐ సెడ్ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అండ్ ఐ సెడ్ ఐ వర్షిప్ క్రైస్ట్ అని చెప్పాను. అది చెప్తే నో దట్స్ ఓకే, యూ కెన్ వర్షిప్ యువర్ క్రైస్ట్, బట్ యూ నీడ్ టు నో సంథింగ్ అండ్ ఐ ఆల్రెడీ నో దట్ అని చెప్పాను. That is who we are. We are surrendered by God's power. We wrestle not against flesh and blood, but we wrestle against those dark forces without our knowledge, dear ones. We in our spirit, when we are walking with the Lord, there is positive energy that people can see that they cannot come before you, you know. కాబట్టి ఈ వాక్యం మనకి అంధకార సంబంధులతోనూ నాదులతోనూ ఆకాశం దురాత్మ సమూహంతో వీఆర్ ఫైటింగ్. అండ్ వి స్టెప్డ్ ఇన్ వైజాగ్, విశాఖపట్నంలో కాల్ పెట్టినప్పుడు వి వేజ్డ్ అ వార్ అగేన్స్ట్ ఆల్ ద డార్క్ ఫోర్సెస్. ఎవ్రీ ఫోర్స్ అగేన్స్ట్ గాడ్స్ కింగ్డమ్ వీ హ్యావ్ రేజ్డ్ అ వార్ అగేన్స్ట్ ఇట్. అండ్ ఎవ్రీ సింగిల్ డే వీఆర్ ఆన్ ద ఎడ్జ్. అప్రమత్తంగా లేకపోతే, సరి అయినటువంటి రీతిలో లేకపోతే, ఇట్ టేక్స్ జస్ట్ అ స్నాప్, వి విల్ బి విక్టిమ్స్. కాబట్టి ప్రియులారా, అంత గొప్ప వాగ్దానము మనం పొందుకున్నాం ప్రభులో. ఏమని? నో మోర్ వార్స్ విత్ పీపుల్, దెర్ ఇస్ నో వన్ టు ఫర్గివ్. వి wrestle not against flesh and blood. Fourthly, we see 4వ వాక్యంలో మనం చూస్తే, again in this wonderful promise, God is not only removing the wars, God is not only removing the ignorance, the false prophets and all the false teaching, but God is removing fear. 4వ వాక్యం చూస్తాం,
ఎవ్వరికి భయం లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు కింద, తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును, సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చాడు. నో ఫియర్, భయం లేదు, భయము లేదు, దిగులు లేదు. నా ప్రియుడు, నా రక్షకుడు నాకు తోడుగా ఉన్నారు, ఇక భయం ఎందుకు? హీఈస్ రిమూవింగ్ ఆల్ ద ఫియర్. 2 తిమోతి చాప్టర్ 1:7, 2 తిమోతికి రాసిన పత్రిక 1:7. For God hath not given us the spirit of fear. Why fear when power is there? నీ ప్రక్కన దేవుడు ఇంత బలముగా పనిచేస్తున్నప్పుడు, నువ్వు దేవుని పక్షాన ఉన్నావు, దేవుడు నీ పక్షాన ఉన్నారు అని నీవు తెలిసినట్లయితే, యు ఆర్ ఎ మెజారిటీ. విత్ యూ అండ్ గాడ్ బిసైడ్ యూ, యూ ఆర్ ఆల్వేస్ ఎ మెజారిటీ. ది అదర్ సైడ్, ప్రతిపక్షం ఎవరైతే ఉంటారో వారు ఎన్ని కోట్ల మంది ఉన్నా నీ పక్షాన దేవుడు ఉంటే నీవు మెజారిటీ, నీవు అధికార పక్షాన అవుతావు. నువ్వు ఒక్కడవైనా సరే, ఈవెన్ దో యు ఆర్ అలోన్, బట్ యూ అండ్ గాడ్ మేక్ అ మెజారిటీ. ఈవెన్ దో ద హోల్ హాస్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ఆన్ ది అదర్ సైడ్. సృష్టి సమస్తము కూడా వారి పక్షాన ఉన్నా, నీవు బలహీనముగా ఉన్నా, నీతో నీ దేవుడు నించుని ఉన్నట్లయితే నువ్వు అధికార పక్షానమే అవుతావు. యు ఆర్ ఆల్వేస్ ఆన్ ది అథారిటీ and you are always on the strong side. Therefore no fear when power is added to you. God has given us a spirit of power. God has given us a spirit of love. God has given us a spirit of sound mind. అపహరించకపోయినటువంటి ఈ యొక్క ఆలోచన క్రమాన్ని దేవుడు తీసివేసి, He has given me a sound mind. He has given me a sound mind. A story is told about a World War II, one of the greatest man who did the war, General George Patton అనేటువంటి ఈ వ్యక్తి, జనరల్ జార్జ్ ప్యాటన్ అనేటువంటి ఈ వ్యక్తిని ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడట. ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆయన అడిగాడంట, నీ అంత ధైర్యవంతుడు నేను ఎక్కడో చూడలేదు అని అన్నాడంట. దాని తర్వాత, నీకున్నటువంటి ఆ యొక్క శక్తి, నీకున్నటువంటి ఆ యొక్క స్తోమత, ఇట్ ఈస్ మ్యాచ్లెస్, ఎవరితోని కూడా కంపేర్ చేయలేం. ఇంత బోల్డ్గా, ఇంత ధైర్యంగా ఈ యొక్క యుద్ధాన్ని నీవు చేసావు, యుద్ధాన్ని గెలిచావు, యుద్ధంలో నీ యొక్క పేరు మారుమరుగిపోతుంది, ఇంత గొప్ప ధైర్యశాలిని నేను ఎక్కడో చూడలేదు అని ఆయనకి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ యొక్క వ్యక్తి, జనరల్ జార్జ్ ప్యాటన్ అనేటువంటి వ్యక్తి ఒక సమాధానం చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, నా అంత పిరికివాడు ఎవడు లేడు, నీకు ఆ సంగతి తెలీదు అని అన్నాడంట. నేను చాలా పిరికివాడని అనే సంగతి నీకు తెలీదు. బాంబు శబ్దం అయితే నా చేతిలో చెమటలు పడతాయి అన్నటువంటి సంగతి నీకు తెలీదు. ఎప్పుడు కూడా మరి అక్కడ రణరంగంలో ఎప్పుడు కూడా నేను ధైర్యంగా నించోలేదు. ఎప్పుడు కూడా నాకు భయమే, భయం భయం భయం, ఎప్పుడు చచ్చిపోతానా అనేటువంటి భయంతో బ్రతికాను అన్నటువంటి సంగతి నీకు తెలీదు అని అన్నాడంట. ఈయనకు అర్థం కాలేదు. అదేంటది, నేనేమో నువ్వు ఇంత ధైర్యవంతుడు అని నేను అనుకుంటే, నువ్వేమో ఇంత పిరికివాడు అని అంటున్నావు. ఇంత పిరికివాడు ఎంత గొప్ప మరి యుద్ధం ఎలా గెలిచావు అని చాలా మరి సందేహించాడంట. ఆయన చెప్పిన మాటలు నమ్మలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బయోగ్రఫీ చదివాడంట. ఆయన చనిపోయిన తర్వాత ఆ బయోగ్రఫీ చదివితే అందులో ఆయనకి సమాధానం దొరికింది. ఏమని దొరికింది అని అంటే, నేను చాలా పిరికివాడిని కానీ నా భయం చెప్పేటువంటి ఏ మాటను కూడా నేను వినలేదు అని అన్నాడట. ఐ డిడ్ నాట్ హియర్ ద కౌన్సిల్ ఆఫ్ మై ఫియర్. అలా గెలిచాడు యుద్ధాన్ని. అర్థమవుతుంది కదూ? ఐ డిడ్ నాట్ హియర్ ద కౌన్సిల్ ఆఫ్ మై ఫియర్. నా భయం నాకు నేర్పించే పాఠాలని నేను నేర్చుకోలేదు. నా భయం నాకు నేర్పించేటువంటి ఆ యొక్క ఏ ఉపదేశాన్ని కూడా నేను చెవులోకి రానివ్వలేదు. భయం చెప్తుందండి, ఇదిగో భయం, అదిగో భయం, చీకటంటే భయం, ఎత్తులంటే భయం, ఏదన్నా భయమే. ప్రాణం అంటే భయం, భవిష్యత్తు అంటే భయం, ఫైనాన్స్ అంటే భయం, ఉద్యోగం అంటే భయం. బట్ ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఎనీ ఆఫ్ దోస్ కౌన్సిల్. బాంబు వచ్చి పడిపోతే చచ్చిపోతానేమో, ఐ హ్యావ్ నాట్ హర్డ్ అబౌట్ ఇట్. దానికి నేను మందుడని అయిపోయాను, దానికి నేను చెవిటివాడని అయిపోయాను. భయం ఏదేదో చెప్తా ఉంది కానీ నేను వినలేదు. ఆ విధంగా యుద్ధాన్ని గెలిచానని చెప్పాడు. వావ్, somebody must hear that voice which says, don't listen to the counsel of your fear, because God is on your side. God has not given you the spirit of fear, but God has given you a spirit of love and sound mind. ఆ విధమైనటువంటి మనస్తత్వం, ఆ విధమైనటువంటి ఆలోచన క్రమం వచ్చింది ఆయనకి. అలాగే యుద్ధాన్ని గెలిచాడు. God is calling us for the same thing.
Don't listen to the counsel of your fears, whatever it may be. God is calling you, step out. దేవుడు నిన్ను పిలుస్తున్నాడా? బయటికి రా. ఏం భయం ఉందా నీకు? వాట్ ఈజ్ యువర్ ఫియర్? ఎందుచేత భయపడుతున్నావు? చుట్టుపక్కల భయమా? దేనికి భయపడుతున్నావు? ఉద్యోగం ఉండదని భయమా? ఎందుకు భయపడుతున్నావు? ఫైనాన్షియల్ స్టెబిలిటీ పోద్దని భయమా? నో. When God is on your side, you are always a majority, because God is exalting all of us who are called by so. Finally, dear ones, I think I'm running out of time. So the second promise of restoration of his remnant, ఐదో వాక్యం మనం చూస్తే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాం. ప్రజలు వారి దేవతలు, ప్రజలు వారి క్రమాలు, ప్రజలు వారి లోకము, లోకాశలు, వారి యొక్క శరీరాశలు, వారి యొక్క వాటెవర్, ప్రజలు, బట్ వీఆర్ నాట్ ప్రజలు, వీఆర్ ప్రత్యేకించబడినటువంటి వారము. మన యాజక సమూహము, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి, దేవుని చేత ఉన్నతముగా హెచ్చించబడినటువంటి వారము. జనాలకు ఉంటారు చాలా మంది, వారి యొక్క ప్రస్తావన, వారి యొక్క జీవితం, వారి యొక్క వ్యాపార వ్యవస్థలు, వారికి ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళు ప్రజలకు ఉన్నారు. కానీ మనమైతే మన యొక్క జీవం కలిగినటువంటి దేవుని, ఇంత ప్రేమించిన దేవుణ్ణి, ఇటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? సవాల్. అటువంటి వారిని మనం వెంబడిస్తున్నాడు. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద సిన్, అండ్ వి నో లాంగర్ పే అవర్ అలిజియన్స్ టు సిన్ ఎనీమోర్, బట్ వి వాక్ విత్ ద లార్డ్. దేవునితో మనం నడుచుకుంటా పోతా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా 4వ వాక్యం, శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు. ఐ థింక్ 8 chapter verse 4, Romans chapter 8 verse 4, శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి మనం ఆత్మానుసారముగా నడుచుకునేటువంటి వారు. We walk not by the flesh, I walk against this, walk with the spirit. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు, ఈ రెండవ వాగ్దానంలో ప్రభు రెస్టరేషన్ ఆఫ్ ద రెమనెంట్. మూడవ వాగ్దానంలో మనకి చూస్తాం 7వ వాక్యంలో, ద ప్రామిస్ ఆఫ్ రైనింగ్ ఓవర్ ద రెమనెంట్. అక్కడ ప్రభువారు రాజ్యపాలన చేస్తున్నటువంటి, ద లార్డ్ విల్ రైన్ ఓవర్. We don't have time to do that. And then we go into chapter number 5, we see the ruler of the remnant. ప్రామిస్లు ఇవన్నీ కూడా, the ruler of the remnant and so on. కాబట్టి ఈ సాయంకాల వర్తమానం ఇక్కడ ముగించే ముందు, ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, భ్రష్టత్వంలో ఉన్నటువంటి మానవుణ్ణి ఈ విధముగా ఉన్నతమైన శిఖరము మీద ఎక్కించుకొని, ఇంకా చెప్పాలంటే భుజాల మీద ఎక్కించుకొని నాట్యమాడేటువంటి వారిగా కనబడుతున్న మన దేవుడు, ఐఎమ్ సింగింగ్ ఓవర్ విత్ జాయ్ ఓవర్ యూ. అటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారిని వెంబడించండి. లేదా మిగతా వదిలేసి ఈ దేవుడినే పట్టుకొని ఇంత ధన్యకరమైనటువంటి జీవితంలో నడవటానికి మనము ప్రభువు యొక్క సన్నిధికి రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చూస్తే, ప్రభు అటువంటి సంఘాన్ని నిష్కపటమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైనటువంటి సంఘంగా ఆయన తీసుకుని వస్తున్నాడు. పరిశుద్ధత అంటే ఇదే. పరిశుద్ధతలో మనం అడుగు పెట్టాలి అని అంటే ఈ వాక్య వాగ్దానంలో మనం అడుగు పెట్టాలి. ఈ వాక్య వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యాన్ని మన యొక్క జీవితంలో అనుమతించాలి. We must allow God to do that. And when we allow God to do that in our lives, పరిశుద్ధమైనటువంటి, నిష్కలంకమైన, నిష్కపటమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ఉన్నత శిఖరము మీద మరి ఉండేటువంటి సంఘముగా ఉంటాం. అందులో దేవుని యొక్క వాక్యం ఉంటుంది. దేవుడే మనకి స్వయాన ఆయన మనకు బోధిస్తారు. మన మధ్యలో ఎటువంటి వైరం ఉండదు. పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవించుచు మరి లోకానికి భిన్నముగా, లోకానికి వ్యతిరేకముగా ప్రభు యొక్క మార్గంలో ఎటువంటి చింత లేకుండా, ఎటువంటి భయం లేకుండా నిశ్చింతగా మరి మనం ప్రభులో ఎదగడానికి ప్రభు సహాయపడుతున్నారు. ఇది రెండవ వాగ్దానం యొక్క మరి క్లుప్త విశ్లేషణ. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు
మన పట్ల చూపిన ఈ యొక్క గొప్ప కృపను బట్టి ప్రభు నామానికి మనం మహిమ చెల్లిస్తూ ప్రభు చేసేటువంటి ప్రతి కార్యంకి మనం కోఆపరేట్ చేస్తూ సహకరిస్తూ పరిశుద్ధత అనేటువంటి ఈ యొక్క ప్రయాణంలో, క్రైస్తవ ప్రయాణం పరిశుద్ధత అనేటువంటి ఈ యొక్క నడతలో ప్రభు మనతో ఉండి మనలను నడిపించి ప్రభుకి ఇష్టలుగాను, ప్రభు ప్రతిబింబాలుగాను ప్రభు స్వారూప్యానికి మరి మార్గదర్శనం మనకు చూపిస్తుంటుండగా ఆ మార్గాల్లో నడుస్తూ ప్రభుకి సన్నిహితంగా ఉండి మన యొక్క విశ్వాస జీవితాన్ని బలపరచుకోవడం ప్రభు సాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య పరిచయం ముగించుకుంటాను. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి అయిన ప్రభు, మీకా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 5 వాక్యాలులో ఉన్నటువంటి 2వ వాగ్దాన విశేషాలు ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము ధ్యానం చేసుకుని ఇచ్చిన మహాకృప. వాక్యము నీది, మాట్లాడిన వారు మీరు. మా ప్రభు వినికిడికి విశ్వాసాన్ని, మా వినికిడికి విశేషమైనటువంటి విధేయతను, మా ప్రభు సహనాన్ని మీరు జతపరిచి మా ప్రభు ఈ వాక్యాన్ని మా యొక్క జీవితంలో ఫలించడానికి మీ సహాయం చేయమని మనం చేస్తున్నాం. పరిశుద్ధత అనేటువంటి క్రైస్తవ ప్రయాణంలో మా ప్రభు నిజమైనటువంటి మా ప్రభు శిష్యులుగా మా ప్రభు పరిశుద్ధతలో మేము దినదినము మా ప్రభు ముందడుగులు వేస్తూ మా ప్రభు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటం మీ సహాయం చేయమని వినినటువంటి ప్రతి హృదయంతో మీరు మా ప్రభు ప్రత్యేకంగా రాత్రికాల సమయాన్ని దర్శించి వాగ్దానంలో ఉన్నటువంటి నీ యొక్క విశిష్టత వారి యొక్క జీవితంలో, మా యొక్క జీవితంలో ఫలించడానికి మీ సహాయం చేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసు నామములో ప్రార్థన మిక్కిలి వినుకొని బ్రతిమాలి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.